సినిమాల పైరసీ కేసులో నిందితుడు ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి 5 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు అతడికి వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు. 5 రోజుల కస్టడీలో రవి కీలకమైన విషయాలను వెల్లడించారు. రవి తరపు అడ్వకేట్లు బెయిల్ పిటిషన్ వేశారు. రేపు విచారణ చేయనుంది నాంపల్లి కోర్టు. ఐబొమ్మ రవి 5 రోజుల పోలీసుల కస్టడీ విచారణ ముగిసింది. సినిమా పైరసీకి సంబంధించి 5 రోజుల పాటు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో రవిని ఎంక్వైరీ చేశారు పోలీసులు. రవి బ్యాంకు లావాదేవీలు, పైరసీకి సంబంధించిన వివరాలపై పూర్తి స్థాయిలో ఆరా తీశారు. రవి కుటుంబ సభ్యులు, స్నేహితులను నగదు లావాదేవీల వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఎంక్వైరీ పూర్తవడంతో మెడికల్ టెస్టుల కోసం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు పోలీసులు. తర్వాత నాంపల్లి కోర్టులో జడ్జి ముందు రవిని హాజరుపరిచారు. తిరిగి చంచల్గూడ జైలుకు రవిని తరలించారు పోలీసులు. ఐబొమ్మ రవి పోలీసుల విచారణలో కీలక అంశాలు బయటపడ్డాయి. రవి ఒక్కడే పైరసీ చేసినట్టు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా తెలుసుకున్నారు. 30 కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు జరిగాయి. టెలిగ్రామ్ యాప్ల ద్వారా పైరసీ సినిమాల కొనుగోలు చేయడంతో పాటు బేరాలు కూడా జరిగేవని గుర్తించారు పోలీసులు. సినిమాపై క్లిక్ చేయగానే మ్యాట్రిమోనీ, బెట్టింగ్ యాప్స్తో పాటు 15 యాడ్స్కి డైరెక్ట్గా లింక్ అయ్యేవి. ఏపీకే ఫైల్స్ లింక్స్ పంపి బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేసేవాడు. 50 లక్షల పైచిలకు వ్యూవర్షిప్ చూపెట్టి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాడు రవి. ఇండియాలో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంకును నిధుల బదలాయింపు చేసి వాటిని యూఎస్డిటీ ద్వారా మళ్లింపు చేసేవాడని గుర్తించారు పోలీసులు. కస్టడీలో ఐబొమ్మ రవి పోలీసులకు సహకరించలేదనేది అవాస్తవమన్నారు రవి అడ్వకేట్ శ్రీనాథ్. ఇమ్మడి రవిపై 5 కేసులు నమోదయ్యాయని, అందులో 1 కేసులో మాత్రమే రిమాండ్ విధించారని తెలిపారు. మరో 4 కేసుల్లో పీటీ వారెంట్ కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారన్నారు అడ్వకేట్ శ్రీనాథ్. కస్టడీలో ఆయన రవి ఎంత సహకరించాలో పోలీసు వాళ్ళకి అంత సహకరించాడు. ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఇట్స్ నాట్ ట్రూ, సహకరించలేదు అనేసి అంత స్పెక్యులేషన్. రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అన్నారు పోలీసులు. స్నేహితుడి గుర్తింపు కార్డులతో నేరాలకు పాల్పడ్డాడన్నారు. ఐబొమ్మ రవి భార్యను కూడా విచారించామన్నారు. భార్య, పిల్లలను చిత్రహింసలకు గురి చేసేవాడన్నారు. ప్రవర్తన నచ్చకనే అతని భార్య విడాకులు తీసుకుందన్నారు. పోస్టర్ డిజైన్ చేసినందుకు నిఖిల్కు ప్రతి నెల 50,000 రూపాయలు ఇచ్చేవాడన్నారు. ఐబొమ్మ సైట్లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా $1,00,000 వ్యూస్కి $50 వచ్చేవని రవి కన్ఫెషన్ రిపోర్టులో చెప్పారు. నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ వేశారు అతని తరపు అడ్వకేట్లు. దీంతో రేపు వాదనలు జరగనున్నాయి.